పేరు జిషిక. నాకు 10 ఇయర్స్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మా అమ్మమ్మ గారు, రాణి గారు చెప్తే జాయిన్ అయ్యాను. ఇది చేస్తున్నప్పటి నుంచి నా వెయిట్‌లో ఇంకా నా బాడీలో చాలా చేంజెస్ కనపడుతున్నాయి. ప్లస్ నాకు ఐసైట్ ఇంప్రూవ్ అయింది. ప్లస్ రీడింగ్ కూడా స్పీడ్‌గా చదువుతున్నాను. మధ్యలో గ్యాప్స్ లేకుండా. ఫేస్ గ్లో అయింది. అందరూ "ఏం వాడుతున్నావు? అంత తెల్లగా అవుతున్నావు" అంటున్నారు. నా బాడీలో అన్ని చేంజెస్ చూసేసరికి అందరు "ఏం వాడుతున్నావు? ఏం చేస్తున్నావు? చెప్పొచ్చు కదా" అంటున్నారు అందరు స్కూల్లో. నా బాడీలో ఏ క్లాస్ అమ్మా మీరు? 5th క్లాస్. ఓకే. మరి 5th క్లాస్ కి 24 రోజులు ఆహారం లేకుండా ఎందుకు ఉండాలనిపించింది? ఎలా ఉన్నారు? కష్టంగాలే ఇప్పుడు ఆకలి వేయడం అవన్నీ వీక్నెస్ రాలే? వచ్చింది. అప్పుడప్పుడు వచ్చింది. బట్ కంట్రోల్ చేసుకున్నాను. అప్పుడప్పుడు తినాలి అనిపిస్తుంది. బట్ కంట్రోల్ చేసుకున్నా. ఎనర్జీ పరంగా ఎలా ఉండింది? ఎనర్జీ పరంగా ఎక్కడైనా వీక్నెస్ అయిపోయి ఫుడ్ తినేటప్పుడు కొంచెం యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడైతే అసలు మొత్తం ఎనర్జీ అసలు సూపర్ పవర్ వచ్చినట్టు తిరుగుతూనే కూర్చున్నా ఇల్లు మొత్తం ప్రతిరోజు. అంటే తిననప్పుడే తినే తిన్న తినేటప్పుడు కంటే మామూలుగా ఇప్పుడే ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంది అంతేనా? ఆ! ముందైతే డల్‌గా కూర్చునేదాన్ని తినేటప్పుడైతే. అంత ఎనర్జీ ఉండేది కాదు. ఇప్పుడైతే మొత్తం ఫుల్ ఎనర్జీ వచ్చి ఇల్లు మొత్తం 4, 5 సార్లు పరిగెడుతూనే కూర్చున్నా. అలా ఎలా అవుతుందంటే ఏం చెప్తారు? తెలీదు గురూజీ. కానీ లిక్విడ్స్ తాగుతున్నప్పుడు నాకు తెలిసి డైజెషన్ బాగయ్యి ఎనర్జీ ఎక్కువొస్తుందనుకుంటా. గుడ్. వెరీ గుడ్. గుడ్ మా. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా విన్నారా? అడిగారా? అడిగారు నలుగురు, ఐదుగురు. ఎందుకంటే వాళ్ళు అందరూ నాకు స్టడీస్‌లో ముందు కన్నా కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చినియి. "ఏం చేస్తున్నావు?" అంటే, "నేను ఇది చేస్తున్నాను అన్నాక మాకు గూడా చెప్పు. మాకేమో తక్కువ మార్క్స్ వస్తున్నాయి. నీకేమో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కువసేపు చదువుతావు. ఏం చేస్తున్నావు?" అని అడిగారు. అందు "మాకు గూడా చెప్పు. మేము గూడా చేస్తాము" అంటున్నారు వాళ్ళు గూడా. చెప్పారా మరి? చెప్పాను. ఇప్పుడు కాదు మేలో చేయండి అని జెప్పాను. సరే అన్నారు వాళ్ళు. ఓకే. గుడ్ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.